హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను కరెంటు షాక్తో చంపి పూడ్చిపెట్టిందో మహిళ. కవిత, సాయిలు దంపతులు 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. కొన్నాళ్లుగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. సాయిలు సొంతూరులో ఓ వ్యక్తి దగ్గర జీతం ఉంటున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ క్రమంలో భర్తను కలిసిన కవిత హైదరాబాద్ వెళ్లి జీవనం కొనసాగిద్దామని ఒప్పించి కేపీహెచ్బీలో నివాసం ఉంటున్నట్లు వివరించారు. ఈ క్రమంలో భర్త పనికి వెళ్లి తిరిగి రాలేదని గ్రామస్తులతో తెలపడంతో కవితపై అనుమానంతో సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త వేధింపులు భరించలేక కవిత చెల్లెలి భర్త సహాయంతో కరెంట్ షాక్తో చంపి పూడ్చిపెట్టిందని పోలీసులు తెలిపారు. ఈ కవిత ఈ సాయిల్ అంటూ ఒక 10-15 సంవత్సరాల నుంచి దూరం ఉన్నారు సార్. ఈ కవిత అంటే హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటూ ఇక్కడ ఉంటుంది. సాయిల్ అంటాడు లింగయ్యపల్లి ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఆయన ఉంటాడు. ఒక కొడుకు ఒక కూతురు, ఇద్దరిని ఈ సాయిలే పోషిస్తాడు. ఏనాడు కూడా కవిత దగ్గరికి పిల్లలు రారు. ఈ సాయిల్ వాళ్ళకి సంబంధించిన బంధువుల చనిపోయినట. వాళ్ళ దాంట్లో వీళ్ళిద్దరు కలిసి అక్కడికి చేరుకున్నారు. చేరుకోగానే తర్వాత ఎన్ని రోజులకి కూలి పని చేసుకుంటుంటావు నువ్వు, హైదరాబాద్ పోతే మనం బాగా పైసలు సంపాదించుకోవచ్చు, మనం వెళ్ళిపోదామని చెప్పేసి ఆయనకు నచ్చ చెప్పినట్ట. నిన్న పొద్దున ఆ సాయిల్ వాళ్ళ తల్లి వాళ్ళ బిడ్డ నా దగ్గరికి వచ్చారు. ఇట్లా మన ఆయనకు కనబడతలేడట, ఇట్లా ఫోన్ కలుస్తలేదు అని చెప్పి నా దగ్గరికి వస్తే ఈ కవితకు ఫోన్ చేసిన నేను, ఏమైండు ఎటు పోయిండు అని చెప్పేసి ఈ కవిత నిలదీస్తే శుక్రవారం సాయంత్రం 6 గంటలకు రిష్కలారి కాల్ చేస్తా అని చెప్పేసి నా దగ్గరికి వెళ్ళిపోయిండు, 50,000 తీసుకొని పోయిండు అని చెప్పి కవిత అన్నది. సాయంత్రం ఆయన 6 గంటలకు మా దగ్గరికి వచ్చింది కవిత. నువ్వు రాత్రి వెళ్ళిపోయినావు అనుకో, నీ మీదే కంప్లైంట్ చేస్తావు, నువ్వే చంపేసినట్టు లెక్క. ఒకవేళ నువ్వు పొద్దుగాల దాకా ఉన్నావు అనుకో, నిన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే తప్పిండో అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిస్తా, పొద్దుగాల దాకా ఉండ అని చెప్పేసి నచ్చ చెప్పిన. సరే నీ మాట ప్రకారం ఉంటా అని చెప్పేసి రాత్రి ఉన్నది. 2 గంటల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చారట. వచ్చి కవిత తీసుకొని వచ్చారు.